బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మరణించారు. అయితే అవిశ్వాసానికి మద్దతుగా 30 మంది కౌన్సిలర్లు ఓటేశారు. దీంతో కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. నూతన చైర్పర్సన్గా స్వామిని ప్రమీల ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి జిల్లాలో మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కావడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎన్నికవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వామినేని ప్రమీల చైర్పర్సన్ గా ఎన్నికాక అదేవిధంగా వైస్ చైర్మన్ గా హనుమంతరావు కూడా ఎన్నికైన సందర్భంగా నెలకొంది. కోదాడ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 35 వార్డులు ఉండగా 34 మంది తొమ్మిది కౌన్సిలర్లు ఉండడం జరిగింది. ఒక కౌన్సిలర్ మరణించడం జరిగింది. సో ఈ యొక్క 34 మందిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఒకరు, సిపిఐకి సంబంధించి ఒకరు కౌన్సిలర్ గా ఉండడం జరిగింది. బీఆర్ఎస్ కు సంబంధించి 20 మంది కౌన్సిలర్ గా ఉండడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా కొలువు తీరిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా ఉన్నటువంటి శిరీష లక్ష్మీనారాయణ పూర్తి స్థాయిలో తమ కౌన్సిలర్ కు సంబంధించి ఏ ఫండ్స్ కూడా తమకు రిలీజ్ చేయలేదని చెప్పేసి చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఆరోపించిన నేపథ్యం ఉండడం జరిగింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూతనంగా వెలుపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వామినేని ప్రమీల తాను చైర్పర్సన్ కావాలని చెప్పి భావించడం జరిగింది. దానికి అనుగుణంగా అనేకటువంటి పావులు కలిసిన సందర్భం అయితే కూడా ఉండడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు టోటల్ కూడా అంటే ఒక ముగ్గురు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం అనేది 31 వరకు కూడా పేరు చేరుకోవడం జరిగింది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది జరిగింది. సో ఈ యొక్క చైర్పర్సన్ గా స్వామినేని ప్రమీలను ప్రతిపాదించగా దాదాపు 35 మంది కౌన్సిలర్స్ కూడా దానికి అనుకూలంగా చేయాల్సిన జరిగింది. సో ఈ సందర్భంగా స్వామినేని ప్రమీల చైర్పర్సన్ గా ఎన్నికలు కూడా ఎన్నికల రిటర్న్ ప్రకటించడం జరిగింది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.